ఏమంటుంది అంటే, తప్పు చేశాడు కదా, తప్పు చేసిన వానికి శిక్ష. కృప ఏమంటుంది అంటే, అటువంటి వారి మీద కూడా కనికరము చూపించేది దేవుని కృప. ఈ రెండు కూడా ఒకటైపోయాయి కల్వరి శిలువలో. దేవుని కృప, సత్యము రెండు కలుసుకున్నాయి, రెండు ఏకమైపోయాయి, రెండు ఒకదానికొకటి ముద్దు పెట్టుకున్నాయి. ప్రియమైన దేవుని వల్లరా, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఈరోజు మనము మన పాపం నుంచి విడుదల పొందుతున్నాం.